హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్బివి హాస్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరు కూడా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. నేను ఇట్లాగా 7 శనివారాలు వ్రతం చేస్తున్న వీడియోస్ యూట్యూబ్లో పెడుతున్నప్పుడల్లా కూడా చాలామంది అడుగుతున్నారు, డీటెయిల్గా మీరు పూజను ఎలా చేసుకుంటారో చెప్పండి అని. నేను 3 ఇయర్స్గా చేసుకుంటున్నాను. ఇది 3వ సంవత్సరం 2వ వారం చేసుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు నేను చేసుకుంటున్నాను. నాకు తెలిసి నేను ఎలా చేసుకుంటున్నానో అదే మీతో షేర్ చేయబోతున్నాను అనమాట. ఇక్కడైతే నేను ముందు రోజే ఇంటిని మొత్తం కూడా శుభ్రం చేస్తున్నాను. బయట గడపలు అవన్నీ కూడా క్లీన్ చేసేసి ముగ్గు, పసుపు, కుంకంతో అలంకరించేశాను. మనము ఎర్లీ మార్నింగ్ ఈ పూజను చేసుకుంటాం కాబట్టి పొద్దున్నే లేచి ముగ్గులు ఇవన్నీ పెట్టుకుంటే చాలా లేట్ అయిపోతుంది, ఎంత పొద్దున్నే లేచినా కానీ. అందుకే ముందు రోజే ఇట్లా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా ఫ్రెష్ అవ్వడం తప్పితే పెద్దగా పని ఉండదు. మార్నింగే లేచి పూజ గది ఒకటి ఊడ్చి తుడిస్తే సరిపోతుంది. ఇంకా నేనైతే స్నానం చేయడానికి వెళ్తూ ఇదిగోండి, నేనైతే ఈరోజు ఈ ఎల్లో కలర్ శారీ అండ్ పింక్ కలర్ బ్లౌజ్ కాంబినేషన్తో ఉన్నది వేసుకుంటున్నాను. ఇట్లాగా జ్యువెలరీ అయితే తీసుకున్నాను. ఈ జ్యువెలరీ గురించి నేను మీతో మళ్ళీ డిస్కస్ చేస్తాను, నాకు ఎంత బాగా నచ్చినాయో. ఇంకా వచ్చేసి నేనైతే స్నానం చేసిన వెంటనే ప్రసాదాలు అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు చక్కెర పొంగల్ అయితే చేస్తున్నాను. చక్కెర పొంగల్ ఫర్ ది ఫస్ట్ టైం ఇంట్లో ట్రై చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే నేను బియ్యము, పెసరపప్పు వేయించుకొని కుక్కర్లో పెట్టేస్తున్నాను. అలాగే బెల్లము, కొంచెం వాటర్ వేసి కరగపెట్టేస్తున్నాను. సో ఇంకా మిగతా పనులు అయితే నేను ఇక్కడ నువ్వులు ఉండలు, పెసరపప్పు, పానకం, పంచామృతం, పులిహోర ఇవన్నీ చేసుకుంటూనే ఇక్కడైతే మనము పీఠంని అయితే రెడీ చేసుకుంటున్నాము. ఇట్లాగా పీటని కడిగేసి చక్కగా పసుపుని నిండుగా రాసి ఇట్లాగా పీఠం ముగ్గు వేసేసి మధ్యలో ఇట్లాగా నేనైతే చిన్న ముగ్గును వేసి పసుపు కుంకంతో వేసేస్తున్నాను అనమాట. ఎక్కడైతే మనం పీఠం ప్రతిష్ఠించుకుంటామో మాకు పూజ గదిలో చక్కగా ప్లేస్ ఉంటుంది కాబట్టి, పూజ గది కూడా సపరేట్గా ఉంటుంది కాబట్టి నేను పూజ గదిలోనే ఈ పూజ అంతా కూడా చేసుకుంటున్నాను. పూజ గదిలోని కింద మళ్ళీ ఒకసారి నీట్గా క్లీన్ చేసుకొని నిత్య దీపారాధన మామూలుగా అతయ్య చేసేసారు ముందుగానే. ఆ తర్వాత నేను ఇక్కడ పీఠం దగ్గర వెంకటేశ్వర స్వామికి అయితే చేస్తున్నాను. ఇట్లాగా పీఠం పెట్టే ముందు కూడా మనము ముగ్గు వేసుకొని పీఠం పెట్టేసి పీఠం పైన ఎల్లో కలర్ క్లాత్ ఒకటి వేసుకోవాలి. అది మనము వైట్ కలర్ది కొని పసుపులో నానపెట్టి దాన్ని పిండేసి ఆరపెట్టి దాన్ని అయినా వేసుకోవచ్చు, లేదు అంటే ఎల్లో కలర్ క్లాత్ అయినా తీసుకొని మనం ఇట్లాగా వేసుకోవచ్చు అనమాట. నేను ఇట్లాగా ఎల్లో కలర్ క్లాత్ అయితే ఈజీగా మెయింటైన్ అయిపోతుంది కదా అన్నట్లుగా ఇది తీసుకున్నాను. దేవుణ్ణి పెట్టుకున్న తర్వాత ఇట్లాగా కలశం పెట్టుకోవాలి. కలశంకి కింద బియ్యం వేయాలి కదా. ప్లేట్ ఒకటి పెట్టుకున్నాను, బియ్యం మొత్తం పాడైపోకుండా, పీఠం మొత్తం అవ్వకుండా ఉంటుంది అనేసి. ఇట్లాగా దేవుడి ఫోటోని నీట్గా శుభ్రం చేసుకొని గంధము, కుంకుమ బొట్టులతో పెట్టుకొని ఇట్లాగా మంచి సువాసన వచ్చే పూలు వేస్తే స్వామివారికి చాలా ఇష్టం కాబట్టి లిల్లీ పూలు, నా దగ్గర ఉన్న ఈ సన్న జాజులు, అలాగే మందార పూలు ఇంట్లోనే కాసినాయి అనమాట. చాలా సంతోషంగా పెట్టుకున్నాను. ఇక్కడైతే నేను తులసి మాలను కూడా తీసుకున్నాను. తులసి మాలను కూడా ఇట్లాగా కింద వేసేసి దేవునికి అలంకరించాను. పైనుంచి వేయొచ్చు కానీ లిల్లీ పూలు ఉన్నాయి కదా, ఇంకా పెట్టడానికి కుదరక ఇట్లాగా పాదాల దగ్గర అయితే పెట్టుకొని అలంకరించుకున్నాను. బియ్య పిండితో ఇట్లాగా దీపారాధన అయితే చేశాను. బియ్య పిండితో మనము ఈ ఒత్తుల్ని బియ్య పిండితో ఇట్లాగా కుందులు ఎలా చేయాలి అనేది నేను ప్రమిదలు చూపించాను అనమాట. ఇంకొకసారి నేను మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఆ తర్వాత నేను ఇక్కడ హుండీ పెట్టుకున్నాను. హుండీ ఎందుకు పెట్టుకుంటాము అంటే మనము స్వామివారికి ఇట్లాగా పూజ చేసుకుంటాము. నేనైతే ఫోన్లో పెట్టుకొని చేసుకుంటాను. ఎవరైనా పంతులు గారు వస్తే వాళ్ళకి దక్షిణ ఇస్తాం కదా, దాన్ని నేను హుండీలో వేస్తున్నాను. అలాగే ఈ హుండీలో డబ్బులన్నీ కూడా మనము తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామికి ఇచ్చేద్దాము అన్నట్లుగా ప్రతి వారము, లేదు అంటే శుక్రవారం, శనివారం మనము దేవుడికి కానుక వేయాలనుకున్నవన్నీ కూడా ఈ హుండీలో వేస్తే వాటిని నేను తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడికి సమర్పిస్తాను. చక్కగా అభిషేకాలు అవన్నీ అయిపోయిన తర్వాత స్వామివారు చూడండి తన వస్త్రములతో ఇట్లాగా కొంచెం పూలు అవన్నీ పెడితే ఎంత అందంగా, ఎంత కలగా కనిపించారో. నాకైతే చూడముచ్చట్టుగా ఉంటుంది. ఇట్లాగా పూజ అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదాల కిందగా అయితే చక్కెర పొంగల్ చేశానని చెప్పాను కదా, చక్కెర పొంగలి అలాగే పులిహోర కూడా చేశాను. మనము వీటినే ప్రసాదంగా అలాగే మధ్యాహ్నం భోజనానికి కూడా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే నువ్వులు ఉండలు, పెసరపప్పు, పానకము వీటన్నిటిని దేవుడికి సమర్పించి కథ విన్న తర్వాత ఇట్లాగా హారతిని ఇచ్చేసి మన పూజనైతే ముగిస్తామన్నమాట. ఇంట్లో ఉండి పూజ చేసుకుంటాము అంటే మన కృష్ణయ్య ఊరికనే ఉంటారా? కృష్ణయ్య కూడా చూడండి ఎంత అందంగా తయారైపోయి ఉన్నారో. నాకు ఈరోజు పూజ చాలా మంచిగా జరిగింది. ఇలా అయితే నేను పూజ చేసుకుంటాను. నాకు తెలిసినట్లుగా నేనైతే చక్కగా పూజను చేసుకున్నాను. మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి ఉపయోగపడే వాళ్ళకి షేర్ చేయండి.